హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 22. కైవల్య భవ్యని వాల్ కానిచ్చి, ఏంటే మామూలుగా చెప్తుంటే అస్సలు పట్టించుకోవట్లేదు, నా మాట అంటే అంత లెక్క లేకుండా పోయిందా? చదువుకునేటప్పుడు నేను వేసే చిల్లర డబ్బుల కోసం నా వెనకే కుక్కలా తిరిగేదానివి, ఇప్పుడు జాబ్ వచ్చిందని పొగరా అంటుంది. భవ్య వాళ్ళ అమ్మగారు, ఎవరమ్మా నువ్వు, మా ఇంటికి వచ్చి మా అమ్మాయి మీద నీ దౌర్జన్యం ఏంటి అని కైవల్య దగ్గర నుండి పక్కకు లాగుతుంది భవ్యని. కైవల్య, ఏయ్ అని భవ్య అమ్మని కొట్టడానికి చెయ్యెత్తుంది. భవ్య, కైవల్య, మా అమ్మని ఏమనొద్దు. అసలు నీకు నిన్న ఫోన్ చేయకపోవటానికి, ఇప్పుడు ఫోన్ తీయకపోవటానికి కారణం ఉంది. నువ్వు నాకు ఫోటో పంపించినప్పటి నుండి ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది. నైట్ ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యింది. ఫోన్ సైలెంట్ లో ఉండడం వలన నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అంతేకాని నువ్వు అనుకునేలా కాదు అంటుంది వేడుకున్నట్టుగా. కైవల్య భవ్య అలా దీనంగా అడిగేసరికి కొంచెం కైవల్య కూల్ అయ్యి, చెప్పు, ఆ ఫోటో చూసావా, అతని గురించి ఏమైనా తెలిసిందా అంటుంది. ఆ సార్ ఎవరు, ఎక్కడుంటారు, ఎలాంటి వారో నీకేమైనా తెలుసా? అవన్నీ తెలిస్తే నిన్నెందుకు తెలుసుకోమంటాను అంటుంది కైవల్య కళ్ళు అరచేసి. భవ్య, ఓకే, ఆ సార్ పేరు అశ్వత్, అయిన ట్విన్ సిటీలోనే పరిచయం అవసరం లేని మనిషి. అతని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బిజినెస్ లో టాప్ 5 లో ఉన్న ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని ఆపుతుంది. కైవల్య, వావ్, నా డార్లింగ్, అంత పెద్ద బిజినెస్ మ్యానా? ఆస్తి అంతస్తులో కూడా మాతో సరిపోతారన్న మాట అంటుంది. భవ్య, సార్కు ఉన్న ఆస్తితో మీ ఊరినే కొనగలరు అని అంటుంది. కైవల్య, వావ్, మనిషే కాదు, పేరు, ఆస్తి, తెలివి అన్నిట్లోని నా డార్లింగ్ సూపర్. నేను ఇక ఫిక్స్ అయిపోయా, తనే నా బెటర్ ఆఫ్ అని అంటుంది కైవల్య. భవ్య, అది కాదు కైవల్య అని ఏదో చెప్తూ ఉంటే, కైవల్య, నువ్వు ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలు అని పర్సులో నుండి కొంత డబ్బు తీసుకుని భవ్యకి ఇచ్చేసి వెళ్తుంది. భవ్య వాళ్ళ అమ్మగారు, ఎవరే అది, బొత్తిగా మంచి మర్యాద లేదు అంటుంది కోపంతో ఊగిపోతూ. భవ్య, వెళ్ళిపోయింది కదమ్మా, వదిలే అంటుంది. అశ్వత్, ప్రణవ్ రెడీ అయ్యి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ అంకుల్ అంటారు ఇద్దరు. కమిషనర్ గారు, ఈయనకొక పేరు పెడదాం, విజయేంద్ర, బాగుంది. వెరీ గుడ్ మార్నింగ్ అశ్వత్, ప్రణవ్, కూర్చోండి అని చైర్ చూపిస్తాడు ఆయన. అశ్వత్, చెప్పండి అంకుల్, కృతిని తీసుకెళ్లిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? విజయేంద్ర, లేదు అశ్వత్, కానీ వాళ్ళు కృతిని తీసుకెళ్లిన కారు ఎవరిదో తెలిసింది, అతన్ని పిలిపించామంటాడు. ప్రణవ్, అంటే అతనే చేసుంటాడా? ఏమో చెప్పలేం, అతను వస్తే విషయం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది అంటాడు ఆయన. ఇంతలో మై కమిన్ సార్ అని సాత్విక్ లోపలికి వస్తాడు. అశ్వత్, సాత్విక్, మీరు వచ్చారేంటి? విజయేంద్ర, నేనే రమ్మన్నాను అశ్వత్, కృతిని తీసుకెళ్లిన కారు ఇతనిదే, అందుకే రమ్మన్నా అంటాడు స్థిరంగా. దానికి ప్రణవ్ కోపంగా, అంటే కృతిని కిడ్నాప్ చేసింది నువ్వా? సాత్విక్, హలో మిస్టర్ ప్రణవ్, నేను కిడ్నాప్ చేయటం ఏంటి, అసలు కృతి ఎవరు అంటాడు. ఇక విజయేంద్ర, ప్రణవ్, కూల్ కూల్ అని సాత్విక్ వైపు చూసి కూర్చోండి అని చైర్ చూపించి, చూడండి మిస్టర్ సాత్విక్, నిన్న నైట్ మీ కారులో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అది ఎవరు, మీరే అని మేము అనుకోవచ్చా అంటాడు. సాత్విక్, సార్, నా కారు నిన్న మార్నింగ్ నుండి కనిపించడం లేదు, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ కూడా ఇచ్చాను, కావాలంటే మీరే చెక్ చేసుకోవచ్చు అంటాడు పొగరుగా. దానికి విజయేంద్ర, సాత్విక్, మీరు కారు పోయిందని ఏ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు? ఏ స్టేషనో చెప్పిన కాసేపటికి ఒక కానిస్టేబుల్ వచ్చి కమిషనర్ గారికి ఒక కవర్ ఇచ్చి వెళ్తాడు. జయేంద్ర ఆ కవర్ ఓపెన్ చేసి, అవును అశ్వత్, అతను చెప్పింది నిజమే అని అశ్వత్ కి ప్రణవ్ కి కంప్లైంట్ కాపీ పేపర్ చూపిస్తాడు. ఇంకా విజయేంద్ర, సారీ మిస్టర్ సాత్విక్, యూ క్యాన్ గో అంటాడు. సాత్విక్ వెళ్ళాక అశ్వత్, అంకుల్, ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదా? లేదు అశ్వత్, మనకున్న క్లూ ఆ కారే కదా, ఆ కారు నిన్ననే తీసుకుపోయారంటున్నాడు, ఇక ఎఫ్ఐఆర్ కూడా చూపించాడు, ఇంకేం చేస్తామని అంటాడు. ప్రణవ్, నాకెందుకో ఈ సాత్విక్ పైనే డౌట్ గా ఉంది అని అంటాడు అశ్వత్తో. ఇప్పుడు అతన్ని చూస్తూ ఉంటే నాకు కూడా డౌట్ గానే ఉంది అంకుల్ అంటాడు అశ్వత్తో విజయేంద్ర వైపు చూస్తూ. విజయేంద్ర, నేను అతని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటాను అని అంటాడు. సరే, ఓకే అంకుల్, మేము వెళ్తామని ఇద్దరు వెళ్తారు. విజయేంద్ర, ఓకే అశ్వత్, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నీకు చెప్తాను అంటాడు. అశ్వత్,
ప్రణవ్ నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి అని ప్రణవ్ బయటికి వెళ్ళగానే అశ్వత్ ఆయన దగ్గరికి వెళ్ళి కృతి ఫోటో ఇచ్చి, అంకుల్ తన గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ తెలియాలి. విజేంద్ర, ఎందుకు అశ్వత్? ఇప్పటికే తనని 2 సార్లు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అంకుల్. నాకు తెలిసినంత వరకు తనకు అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. మా డాడీ దగ్గరికి రాకముందు తను ఎక్కడుంది, ఏం చేస్తుందో తెలుసుకుంటే మనకు ఆ కిడ్నాపర్స్ ఎవరో తెలియటం ఈజీ అవుతుంది కదా అంకుల్ అంటాడు. ఆ ఓకే అశ్వత్, ఓకే, యు ఆర్ రైట్. అలాగే నేను వీలైనంత తొందరగా తన డీటెయిల్స్ కనుక్కుంటా అంటాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్తాడు అశ్వత్. ఇంకా అశ్వత్ ప్రణవ్ ఇంటికి వెళ్లేసరికి కృతి కిచెన్ లో సుమతికి హెల్ప్ చేస్తూ కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన అశ్వత్ కి కృతి నవ్వు విని కిచెన్ డోర్ దగ్గర ఆగి నవ్వుతున్న కృతిని రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంటాడు. వినోద్, చాలా అందంగా ఉంది కదా నా కోడలు అంటాడు అశ్వత్ భుజంపై చెయ్యి వేసి. అశ్వత్, అవును డాడీ, చాలా అంటే చాలా అందంగా ఉంది అని టక్కుని వెనక్కి తిరిగి చూసి ఏహేహే అని నవ్వుతూ పక్కకు వెళ్తూ ఉంటే, ఆగోయ్ సుపుత్రుడా! అశ్వత్ వెళ్తున్నవాడు ఆగి వినోద్ వైపు చూడలేక నేల చూపులు చూస్తూ ఉంటే దానికి వినోద్ నవ్వుతూ తల నిమిరి వెళ్ళు అంటాడు. అశ్వత్ ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళి, అబ్బా నాన్న ముందు దొరికిపోయాను అని తన ఫోన్ లో స్క్రీన్ పేపర్ గా పెట్టుకున్న కృతి ఫోటో చూస్తూ, బంగారం, ఏం మాయ ఉంది నీలో, నేను చూస్తే చుట్టుపక్కల ఏముందో కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతాను. అసలు నన్ను ఏ మాయ చేసావో అనుకుంటూ ప్రేమగా ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇక డోర్ లాక్ చేసిన సౌండ్ కి అశ్వత్ తలెత్తి సుమతిని చూసి, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు, రా అంటాడు. సుమతి చేతిలో ఉన్న కాఫీ అశ్వత్ కి ఇచ్చి, నీకు కృతి అంటే చాలా ఇష్టం కదా, తనను ప్రేమిస్తున్నావు కదా అంటుంది. అశ్వత్ సుమతి అలా అడిగేసరికి కాఫీ పొలమరుతుంది. సుమతి నవ్వుతూ, చిన్నగా నాన్న చిన్నగా అని తలపై తడుతుంది. అశ్వత్, అమ్మా అది తనంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. తనను తప్ప నేను ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేనమ్మా. దానికి సుమతి నవ్వుతూ, ఇన్ని రోజులు అమ్మాయిల పట్ల నీ ప్రవర్తన చూసి అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావో లేదో అనుకున్నా, కానీ నాకు బంగారం లాంటి కోడల్ని తీసుకొచ్చావు అని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. అశ్వత్ సుమతిని హత్తుకుని, థ్యాంక్ యూ అమ్మా, తనని నువ్వు కోడలుగా ఒప్పుకుంటావో లేదో అనుకున్నా అంటాడు. సుమతి, తనకు ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ వాటికంటే విలువైన బంగారం లాంటి మనసుంది తనకి. నాకు తెలిసి మీ డాడీకి కూడా తనంటే ఇష్టమే. కృతితో మాట్లాడు, త్వరగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తామంటుంది. దానికి అశ్వత్ చిన్నగా బ్లష్ అవుతూ ఉంటే సుమతి, అబ్బో మా అబ్బాయికి సిగ్గుపడడం కూడా వచ్చే అని నవ్వుతూ వెళ్ళిపోతుంది సుమతి. సుమతి వెళ్ళిన కాసేపటికి కృతి తన గదిలోకి వెళ్తూ ఉంటే అశ్వత్ తన చెయ్యి పట్టుకుని తన గదిలోకి లాగి వెనక నుండి గట్టిగా హత్తుకుని బంగారం అని వీపుపై కిస్ చేస్తాడు. అశ్వత్ అలా చేస్తాడని ఊహించిన కృతికి షాక్ కొట్టినట్టు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అశ్వత్ మళ్ళీ మెడ వంపుల్లో ముద్దు పెట్టుకుని తన వైపుకు తిప్పుకుంటాడు కృతిని. కృతి కంగారుగా అశ్వత్ ని తోసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే అశ్వత్ తన చెయ్యి పట్టుకుని ఆపి, ఓయ్ ఏంటి వెళ్తున్నావు అంటాడు. కృతి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఊసేనా అంటుంది. అశ్వత్ కృతి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఆ ఊసేనే, మొగుడు పెళ్ళాన్ని అలానే కదా పిలుస్తాడు. కృతి, ఇంకా కాలేదుగా అంటుంది కళ్ళు తిప్పుతూ. అశ్వత్ కృతి దగ్గరకు వచ్చి, నువ్వు అనుకుంటే త్వరలోనే వచ్చే ముహూర్తంలోనే అయిపోవచ్చుగా అంటాడు. మీకు నేను నచ్చితే చాలా, ఆంటీ అంకుల్ ఏమనుకుంటున్నారో, అసలు నన్ను కోడలుగా ఒప్పుకుంటారో లేదో అంటుంది కృతి. అమ్మా నాన్నకు నువ్వు నచ్చావే తింగరు బుచ్చి, ఇక నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావంటే ఎంచక్క మనం తొందరగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత చేయాల్సినవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అంటాడు చిలుపుగా కృతి కళ్ళల్లోకి చూస్తూ. కృతి, పోండి అశ్వత్ గారు, మీకు సిగ్గు లేదు అని చేతుల్లో మొహం దాచుకుంటుంది. అశ్వత్, నీ దగ్గర నాకు సిగ్గేంటి బంగారం, నేను ఎయిర్పోర్ట్ లో చూసినప్పుడే ఎవరో చాలా దగ్గర మనిషిని చూసినట్టే అనిపించింది బంగారం అని కళ్ళపై ముద్దు పెట్టి, నువ్వు కిడ్నాప్ అయినా కాసేపు నాకు కనబడపోయేసరికి ప్రాణం పోయినట్టు అనిపించింది బంగారం అంటాడు గట్టిగా హత్తుకుని. కృతికి అశ్వత్ అలా హత్తుకునేసరికి
తను ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది. నేను వచ్చేసాక అశ్వత్ గారు ఇక దాని గురించి ఆలోచించొద్దు. అవును, నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అంటుంది. అశ్వత్, ఇంకా తెలియలేదు బంగారం. వాడు ఎవడైనా సరే వదలను బంగారం అంటాడు. ఇంతలో హాల్లో గట్టిగా మాటలు వినిపిస్తూ ఉంటే అశ్వత్, బంగారం ఎవరో హాల్లో కేకలు ఇస్తున్నట్టున్నారు, నేను వెళ్ళి చూస్తా. ఇందాక టెన్షన్ లో ఫేస్ మొత్తం స్వెట్ పట్టేసింది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటాడు. కృతి అలాగే అశ్వత్ గారని వెళ్తుంది. అశ్వత్ కింద హాల్లోకి వెళ్ళేసరికి సుమతి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటే తను, అశ్వత్ ని పిలవండి, నేను వచ్చింది తన కోసమే, తనతో మాట్లాడతా అంటుంది. ఇక సుమతితో అలా మర్యాద లేకుండా సుమతి నిలబడి ఉంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మాట్లాడుతూ ఉంటే కోపంగా, అమ్మ ఎవరు అంటాడు అశ్వత్ ఆ అమ్మాయిని. ఓ, ఈవిడ మీ అమ్మగారా, నమస్తే అత్తయ్య అంటుంది. సుమతికి అర్థం కాక, ఎవరమ్మా నువ్వు అంటుంది. పేరు కైవల్య, మాది గిద్దలూరు, మాకు చాలా ఆస్తుంది. మా ఊరు మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. మాకు మా మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ఆస్తి అంతస్తుల్లో మీతో సరితూగలం అంటుంది. అశ్వత్ కి కోపం వస్తున్నా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా అనడం మర్యాద కాదని కోపాన్ని కంట్రోల్ చేసుకుని, ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అంటాడు. కైవల్య కూర్చున్నది లేచి ఒక డైమండ్ రింగ్ తీసుకుని అశ్వత్ ముందుకు వెళ్లి రింగ్ చూపించి, ఎందుకంటే బికాస్ ఐ లవ్ యూ అంటుంది. అప్పుడే మెట్లు దిగుతున్న కృతి అది విని అక్కడే ఆగిపోతుంది. అసలైన స్టోరీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మరి చూడాలి వచ్చే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో.